దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధిలో మరొక నూతనమైన మెట్టు ఎక్కడానికి మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా సహోదరులకు, సహోదరులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని గడిచినటువంటి ఎపిసోడ్స్లో సంఘమును గురించినటువంటి కొన్ని మాటలు మనం వింటా ఉన్నాం. సంఘము అంటే ఏమిటి అనేటువంటి ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. నేటి దినమును కూడా సంఘము అనేటువంటి అంశంలో ఉన్న మరొక మెట్టు మనం ఎక్కుదాం, మరొక మాట మనం నేర్చుకుందాం. సంఘములో మనము ఎందుకు ప్రవేశించాలి? నేటి దినమున ఉన్న ఈ యొక్క ధ్యానాంశం ఇది. సంఘములోనికి మనం ఎందుకు ప్రవేశించాలి? సంఘము అంటే కేవలము 4 గోడల మధ్యలో ఉన్నటువంటి స్థలము కాదు, లేకపోతే ఒక పూరింట్లో ఉన్నటువంటి స్థలము కాదు. ఒక బోర్డు పెట్టుకొని నేను సంఘానికి వెళ్తున్నా, మా సంఘం పలానా సంఘము అనేటువంటిది మాత్రమే సంఘము కాదు. అది లోకరీతిగా మనం పెట్టుకునేటువంటి పేరు. సంఘము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేఖనాలలో ఎన్నో మాటలు వ్రాయించాడు. ఎవరైతే బాప్తిసం పొందుతారో, మొట్టమొదటగా ఎవరైతే దేవుని యొక్క వాక్యం వింటారో, వాక్యం విని వాక్యానికి ఎవరైతే లోబడతారో, లోబడి వాక్యము చెప్పినటువంటి ప్రకారముగా పాపక్షమాపణ పొందుకొని వాక్యానుసారమైనటువంటి బాప్తిసం పొందుకొని ప్రభువు సన్నిధికి ఎవరైతే చేర్చబడినటువంటి వారుగా ఉంటారో, ప్రభువులో ఎవరైతే నిలుస్తున్నటువంటి వారుగా ఉంటారో వారు సంఘము. అంతేగాని కానుకలు నేను ఇస్తా ఉన్నాను మందిరానికి, అది నా సంఘం, నేను దశంభాగం ఇస్తా ఉన్నా, అది నా సంఘం. ఇవ్వాలి, కానుక ఇవ్వచ్చు, దశంభాగాలు చెల్లించాలి. కానీ అంత మాత్రానే నేను సంఘంలో చేర్చబడ్డాననేటువంటిది మన భ్రమ మాత్రమే. మనము దేవుని యొక్క వాక్యమునకు లోబడి మొట్టమొదటగా నీటి బాప్తిసం పొందినప్పుడే మన సంఘంలోనికి చేర్చబడతాం. అది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాలి. ఈ సంఘంలో మనం అసలు ఎందుకు ప్రవేశించాలి? సంఘముకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? సంఘము ద్వారా మనము ఏమి నేర్చుకుంటాము అంటే, సంఘం మనకు ఎన్నో అంశాలు తెలియజేసేటువంటిదిగా, బోధించేటువంటిదిగా ఉన్నది. సంఘములో మనము చేర్చబడినటువంటి సమయము నుండి మన జీవితాన్ని కట్టేటువంటిదిగా ఉంటుంది వాక్యము ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మనము చేర్చబడినటువంటి మీదట మనలను తన వాక్యముతో నింపి మనలను కట్టేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మనకు అనేకమైనటువంటి అంశాలను, మనకు క్షేమాన్ని కలుగజేసేటువంటి మాటలను బోధించడం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం సంఘంలో చేర్చబడ్డామని ఇంకా మనల్ని విడిచిపెట్టి వదిలేడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి తను ఎంతో బాధ్యతగా అనేకమైనటువంటి విషయాలు నీకు బోధిస్తూ, హెచ్చరిస్తూ, ప్రేమతో చెప్తూ నీ జీవితాన్ని కట్టడానికి ప్రతి మాట నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా చేస్తున్నాడు అంటే, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యతగా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘము కొరకు, లేకపోతే నిన్ను సంఘములో చేర్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన తన రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదట మాట, మనము సంఘములో చేర్చబడాలి. సంఘములో మనము ఎందుకు ప్రవేశించాలి అంటే, మనము సంఘములో
చేర్చబడినప్పుడు మనము ఆశీర్వదించబడతాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. ఏమంటా ఉన్నాడు ఆ వచన భాగంలో అంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంఘం అంటే ఎవరిది అంటే, లోకరీతిగా ఒక మందిరాన్ని ఎవరైతే కట్టించి ఆ మందిరములో పరిచర్య చేస్తున్నారో ఆ సేవకుని మాత్రం కాదు, ఆ పాస్టర్ గారిది మాత్రమే కాదు, అది దేవుని సంఘము. దేవుని యొక్క ప్రణాళిక ఆ పాస్టర్ గారికి దేవుడు అనుగ్రహించి దర్శనం ఇచ్చి ఆ బిడ్డ ద్వారా, ఆ సేవకుని ద్వారా అనేక మంది ఆ సంఘంలో చేర్చబడి అనేక ఆత్మలను రక్షించేటువంటి బాధ్యత ఆ సేవకునిది, ఆ కాపరిది. దాని మీద వచ్చేటువంటి ఆదాయము దశభాగాలు తిని సంతోషించి లోకంలో జీవించడం కోసం కాదు. చాలామంది నేటి దినాలలో ఇదే భ్రమపడతా ఉన్నారు, పొరపాటు పడతా ఉన్నారు. దశభాగాలను వసూలు చేస్తూ ఉన్నారు, కానుకలను వసూలు చేస్తూ ఉన్నారు, వాటితో సూట్లు వేసుకుంటున్నారు, కారులో తిరుగుతున్నారు, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, విమానాల్లో తిరుగుతున్నారు, జలసాగా ఉంటారని అనుకుంటున్నారు. యూట్యూబ్లో చూస్తే ఇలాంటి మాటలు వినడానికి చాలా బాధను కలుగజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమంతా విశ్వాసులను విశ్వాస భ్రష్టత్వంలోనికి పడిపోయేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నది, ప్రవర్తిస్తూ ఉన్నది కూడా. ఈ సంఘము వాస్తవంగా దేవుడు తన రక్తమిచ్చి, అక్కడ 28వ వచనంలో అంటున్నటువంటి మాట, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అక్కడ దేవుడు అనేటువంటి ఆ పదం దగ్గర 4 అంకె వేస్తుంది కదా, చిన్న అంకె. ఆ పేజీ క్రింద ఆ ఫుట్నోట్లో అక్కడ ఏం రాయబడింది? ప్రభువు. దేవుడు అంటే ఎవరంటే ప్రభువు. ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అది. అంటే ఈ లోకరీతిగా 4 గోడలతో నిర్మించబడింది, లేకపోతే ఇటుకలతోటి, లేకపోతే రేకులతోటి, తాటాకులతోటి కట్టబడినటువంటి సంఘం కావచ్చు, ఒక చిన్న పూరిపాక కావచ్చు, ఒక పెద్ద ఏసీ మందిరం కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ అది ఒక సంఘంగా చేర్చబడినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. కానీ శ్రేష్టమైనటువంటి సంఘము, ప్రభు యొక్క సంఘము, వధువు సంఘము, ఇక్కడ రక్షించబడినటువంటి విశ్వాసులందరూ కలిసినటువంటి సంఘము సార్వత్రిక సంఘము. ఈ సార్వత్రిక సంఘము కొరకు ప్రభు ఏం చేశారంట? తన రక్తాన్ని, తన స్వరక్తాన్ని, ఇతరుల రక్తాన్ని కాదు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు తీసుకుని వచ్చినటువంటి కోడెలను, గొర్రెలను, మేకలను, వాటన్నిటిని కూడా వధించి వాటి రక్తమును ప్రోక్షించేవాళ్ళు కదా. వేరే జంతువుల రక్త ప్రోక్షణ అక్కడ జరిగేది. కానీ ప్రభువారు ఏం చేశారు? వాటి వలన మనకు సంపూర్ణ విడుదల ఉండదని ఆయనే స్వయంగా మానవునిగా ఈ లోకంలో జన్మించి తన ప్రేమను ప్రకటించారు. అంత మాత్రమే కాదు, ఎందుకు జన్మించారు? తన రక్తమునిచ్చి సంఘాన్ని కడగటం ద్వారా, సంఘాన్ని కొనడం ద్వారా, సంఘాన్ని ఏర్పరచడం ద్వారా, రాకడకు సంఘములో చేర్చబడినటువంటి వారు, చేరినటువంటి వారందరినీ ఎత్తబడి తనతోటి తీసుకొని వెళ్ళేటువంటి రీతిగా, తనతో నివసించడానికి వారందరికీ అవకాశాన్ని, కృపనిచ్చినటువంటి వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చారు. వేరే రక్తాన్ని ప్రభువారు అక్కడ ప్రోక్షించలేదు, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం అనేటువంటిది లేదు. ఆ రక్తంలో పరిశుద్ధత లేదు, ఆ రక్తము శాశ్వతమైన విడుదల కలుగజేయటం లేదు. కానీ అటువంటి పరిస్థితుల మానవులను పాపములోనే విడిచిపెట్టి నరకానికి, అగ్నికి వారిని ఆహుతి చేయడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రభువు
ఆయనే స్వయంగా ఈ లోకములో మన వంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకములో జన్మించి జీవించి కష్టము లేకుండా జీవించలా, కష్టముతో జీవించారు, శ్రమలు అనుభవించారు, నిందలు, అవమానాలు, ఎంతో కన్నీరు విడిచినటువంటి సందర్భం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితాన్ని జీవించి చివరకు గాయపరచబడి గాయముల ద్వారా రక్తమును కార్చి ఆ రక్తముతో ఆయన సంఘాన్ని సంపాదించుకున్నారు. అందుకే తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ప్రియ దేవుని బిడ్డలారా, మనము సంఘములో ఎందుకు ప్రవేశించాలి అంటే దేవుని యొక్క రక్తము చేత సంపాదించబడినటువంటి సంఘము అది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సత్యం మనం తెలుసుకొని సంఘంలో ప్రవేశించాలి. ఏదో బాప్తిస్మాలు ఇస్తున్నాం, వచ్చేవాళ్ళు బట్టలు తెచ్చుకోండి అంటే బట్టల కొరకు బాప్తిజం తీసుకునేవాళ్ళు ఉంటారు. లేకపోతే అందరూ తీసుకుంటారు, తీసుకోకపోతే నేను బాప్తిజం తీసుకుని పోతే నేను ప్రభు యొక్క శరీర రక్తముల్లో పునరుద్ధాన దినమున ఆ రొట్టెలో ఆయన రక్తంలో నేను పాలు పంపులు పొందట్లా, నాకు విలువ ఉండట్లేదు, నేను సంఘం పెద్దగా ఉండాలంటే అవి కావాలంటున్నారు, కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటా. వివాహమైనటువంటి సమయంలో బాప్తిజం తీసుకోకుండా ఉన్నటువంటి పెండ్లి కొడుకు లేకపోతే పెండ్లి కూతురు పాస్టర్ అంటారు, మీరు బాప్తిజం తీసుకుంటేనే మీకు ఇస్తామంటే పెండ్లి కోసం బాప్తిజం తీసుకుంటారు. పెండ్లి బాప్తిజం ప్రయోజనం ఉందా? మారు మనసు ఉందా? వారికి పాప క్షమాపణ అనుభవం ఉన్నదా? ప్రభువారి యొక్క రక్తంలో నేను కడగబడితేనే నాకు విడుదల, నాకు విమోచన అనేటువంటి ఒక దృఢ సంకల్పం, దృఢ నిశ్చయత కలిగినటువంటి వాళ్ళుగా ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళడానికి ఆ బాప్తిజం మార్గం చూపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియదు, అసలు బాప్తిజం అంటే ఏంటో తెలియదు, ఎందుకు నీళ్లలో ముంచుతున్నారో ఎందుకు లేపుతున్నారో తెలియదు. మ్యారేజ్ కోసం, పెళ్లి కోసం బాప్తిజం తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత వారు మరలా మందిరంలో కనిపించరు. ప్రియ దేవుని బిడ్డలారా, అది వాస్తవమైనటువంటి బాప్తిజం. ఆ సంఘంలో చేర్చబడినటువంటి అనుభవంలో ఉన్నారా? సంఘంలో పెంచబడుతున్నారా? ఎదుగుతున్నారా? ఆరోగ్యంగా ఉంటారా? కొంతమంది ఉద్యోగాల కొరకు, స్టడీస్ కొరకు ఆ చర్చిలో సర్టిఫికెట్, బాప్టిజం సర్టిఫికెట్ ఉంటే మాకు కాలేజీలో సీట్ వస్తుందండి, మెడిసిన్ సీట్ వస్తుంది, లేకపోతే మేము స్కాలర్షిప్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది, మాకు రిజర్వేషన్, రకరకాలుగా తలంచి సంఘంలో చేర్చబడుతున్నారు. కానీ ఆ సంఘము ప్రభు యొక్క రక్తముతో సంపాదించిన సంఘమని గుర్తెరిగి నువ్వు సంఘంలో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తన స్వరక్తం ఇచ్చి ప్రభు దానిని కొన్నారు గనుక ఆ సంఘములో నువ్వు చేర్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే, రెండవదిగా మనం చూస్తే అక్కడ చెప్తున్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి మనము సంఘములో చేర్చబడాలి. ఆశీర్వాదము పొందుకోవటానికి ఎలాంటి ఆశీర్వాదం? చాలామంది ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి ఎంతగానో దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. లోక సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకు కావాల్సిందే. లోక సంబంధంగా కష్టపడండి, కష్టపడాలి అని నేను చెప్పట్లా. కానీ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము కంటే, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదము పొందుకోవటం కంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోవటం అది ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వరములు పొందుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి మేలులు పొందుకోవాలి. ఈ లోకంలో మనము ఒక సంవత్సర కాలము కష్టపడవచ్చు, ఒక 10 సంవత్సరాలు వెనుకబడినటువంటి తనముతో, పేదరికంతో జీవించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరించి పాపంతో నువ్వు జీవించావంటే ఈ లోకంలో నువ్వు సుఖపడొచ్చేమో, కానీ మనం పరలోకానికి వెళ్ళాం. అటువంటి వాళ్ళందరూ ఎక్కడుంటారంటే
అగ్నిలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్నిగుండంలో వాళ్ళు ఉంటారు. ఎంతకాలం ఉండాలి అగ్ని? 1 సంవత్సరమా? అగ్నిగుండంలో ఒక 10 ఏళ్ళ కాదు, పోనీ 100 సంవత్సరాల కాదు, కానీ నిత్యత్వములో సంతోషంగా ఉండడం వదిలిపెట్టి అగ్నిగుండంలో అగ్నికి కాలుతూ పెడబొబ్బలు పెడుతూ కేకలు వేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి మనకు కావాలా ప్రియ దేవుని బిడ్డలారా? పాపం మొదట్లో ఎలా ఉంటుందంటే, తప్పు చేసినప్పుడు మొదట్లో అది ఎలా ఉంటుందంటే రుచికరంగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, మధురంగా కూడా ఉంటుంది, చూడటానికి అది రమ్యంగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది పాపం అనేటువంటిది మనం చెయ్యాలి అనేటువంటి తలంపు మనకు కలుగు చేస్తూ ఉంటుంది. అట్లా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షిస్తుంది. కానీ మనం తప్పు చేసాము అంటే ఫినిష్, మన జీవితాలు ఇంకా నాశనం అయిపోయినట్లే. మన మనసులో, మన హృదయంలో, మన తలంపులో ఎన్నో ఆలోచనల ద్వారా మనం శారీరకంగా చేయకపోవచ్చేమో కానీ మానసికంగా తప్పు చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మీరు అలా చేస్తూ ఉన్నారు. మనము దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆ తప్పులు చేయకుండా మనం వాటిని విడిచిపెట్టాలి, వాటిని జయించాలి. మనకు తలంపు వస్తే నో, యేసు నామములో ఈ యొక్క శోధనను బంధిస్తున్నానని నువ్వు ప్రార్థన చేసి దాన్ని కొట్టివేసాయి. అపవాది మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు, నువ్వు మళ్ళీ కొట్టేసాయి. యేసు రక్తంలో దానిని బంధించు, ప్రార్థన చేయి. ఆ తలంపు నీ హృదయంలో కలగక మునిపే నువ్వు ప్రార్థనతో నిండి ఉండు. నీ హృదయము ప్రార్థనతో నింపి ఉంచు, వాక్యంతో నింపి ఉంచు. ఇంక అపవాది నీ హృదయంలో ప్రవేశించడానికి స్థలం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన నీలో ఉంటే, మనం తప్పు చేస్తూ ఉంటే ఆయన మనలో ఉంటాడా? మనం అబద్ధాలు అట్లా మాట్లాడుతూ ఉంటే, శరీర కోరికలను మనం తీర్చుకుంటూ ఉంటే, యేసయ్యను మరలా మనం సిలివేసి లోకంతో స్నేహం చేస్తూ ఉంటే, ఇంకా నేను సినిమాలు చూడను అని మళ్ళీ సినిమాలు చూస్తూ ఉంటే, సినిమా థియేటర్స్కి మీరు ఎట్లా ఇంట్లో ఉండి టీవీలో లేకపోతే మొబైల్స్లో కదా, ఇలాగా మనం జీవితాలు మనం దేవునికి సమర్పించుకొని అపవాదితో స్నేహం చేస్తే ప్రభు ఎలా సంతోషిస్తాడు? ప్రభు ఎలాగ నీకు సహాయం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేయి, ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట పౌలు అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో, వింటున్నారా ఈ మాటలు? క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనుగ్రహించును అంటలా. ఏమంటున్నాడు అక్కడ పౌలు? పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘానికి ఏమని తెలియజేస్తా ఉన్నాడు? నాటి దినమున ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి సంఘాన్ని బలపరిచాడు. ఓ ఎఫెసీ సంఘమా, ఎఫెసు పట్టణములో ఉన్న సంఘస్థులారా, ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహించును అట్లా మనకు అనుగ్రహించెను. ఆల్రెడీ ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమో దేవునికి నువ్వంటే. నేనంటే ఎంత ప్రేమో చూడండి. తన సంఘములో ఉన్నటువంటి వారిని ఆయన కేవలము శారీరకంగా మాత్రమే ఆశీర్వదించడు, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏ ఒక్కటి కూడా ఆయన విడిచిపెట్టాడండి. ఏ ఒక్కటే నీకు ఇవ్వకుండా విడిచిపెట్టాడు. నువ్వు ఎంతగా ఆయనను హత్తుకుంటే, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు హత్తుకొని వెంబడిస్తూ ఉంటే ఆయన నీకు అంతగా ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైనటువంటి మేళ్లను పొందుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతలు చాలామంది తెలియజేస్తూ ఉంటారు.
ఫోన్ చేస్తూ ఉంటారు, మెసేజ్ పెడతా ఉంటారు, అన్నా మా కుటుంబం కొరకు ప్రార్థించండి, ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, వాళ్ళ కొరకు ప్రార్థించండి, మాకు ఆరోగ్యం బాగాలేదు, అయ్యా మాకు ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేయండి. ఇలాగా ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నారు చాలామంది. మంచిదే. మా బిడ్డలకు వివాహం కాలేదు, మా బిడ్డలు లోకములో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, తాగుడుకు అలవాటు పడిపోతున్నారు, వ్యభిచారంలో వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేయండి, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, వ్యాపారం చేస్తున్నాం ప్రార్థన చేయండి అని అనేవాళ్లే కానీ అయ్యా మా బిడ్డలు నశించిపోతూ ఉన్నారు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించండి, మా రక్షణ కొరకు ప్రార్థించండి. మా కుటుంబము నోవహు కుటుంబం వలె, ఎత్తబడేటువంటి కుటుంబం వలె, మీరు అక్కడకు సిద్ధపడినటువంటి కుటుంబం వలె నా కుటుంబం ఉండాలి, మా కుటుంబాలు ఉండాలి అని ఎంతమంది ప్రార్థనా సహాయం కోరుకుంటున్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి, మా బిడ్డలు దీవించండి, వాళ్ళ చదువులు, వాళ్ళ వివాహాలు, వాళ్ళ సంతానం, మళ్ళీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, ఆరోగ్యం, ఇవే కోరుకుంటున్నాం. కానీ మా కుటుంబం రక్షించబడాలి, మా బిడ్డలు రక్షించబడాలని ఎంతమంది తల్లిదండ్రులు ప్రార్థనా సహాయం కోరుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించెను అంటే ఆయన మనకు ఇచ్చి అక్కడ పెట్టాడు, మనమే వెళ్ళి ఇంక వాటిని తీసుకోవాలి, మనమే వాటిని ఇంకా స్వతంత్రించుకోవాలి. అంటే మనలోనే మనం వాటిని పొందుకోలేకపోతా ఉన్నాం. చాలామంది రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు, కానీ వరములు పొందుకోవట్లా, అభిషేకించబడట్లా, ప్రవచనాలు తెలియజేయట్లా, అన్య భాషల్లో మాట్లాడట్లా, వరములు లేవు వారికి, దర్శన వరము లేదు, ఆత్మ సంబంధమైనటువంటి వరములు, కృపావరములు ఇవేవి లేకుండా ఉన్నాయి. 9 గిఫ్ట్స్ అనేటువంటివి లేవు. ఇంకా ఎలాగా వారు పొందుకుంటారు అని దేవుడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, అవన్నీ అనుగ్రహించాడు, మనమే పొందుకోవాలి. పొందుకుంటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? అటువంటి కృప కొరకు మనం సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడితే, సంఘమును నువ్వు అనుసరిస్తే, సంఘముకున్నటువంటి నియమాలను ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలానే మరొక మాట కూడా చూచినట్లయితే, విమోచన పొందటం కొరకు, పాప క్షమాపణ పొందటం కొరకు మనము సంఘములో చేర్చబడాలి. ఎందుకు సంఘములో మనం ప్రవేశించాలి అంటే విమోచన పొందటం కొరకు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ప్రభువు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు విమోచన ఎలా కలుగుతుందో తెలుసా? ఆయన రక్తము ద్వారానే. చాలామంది అనుకుంటున్నారు నేను దాన ధర్మాలు చేస్తున్నానండి, పుణ్యకార్యాలు చేస్తా ఉన్నా, క్రిస్మస్ టైంలో నేను ఎంతమందికి కానుకలు ఇస్తున్నానో, లేకపోతే వాళ్లకు సేవ చేస్తానో తెలుసా? ఎన్ని ఓల్డేజ్ హోమ్స్లో, అనాథాశ్రయాలకు నేను డబ్బులు ఇస్తున్నానో తెలుసా? నేను మందిరానికి ఎన్ని వేలు కానుకలు ఇస్తున్నానో తెలుసా? నా దశమ భాగం ఇస్తున్నా, వ్యాపారంలో వస్తున్నటువంటి లాభాల్లో భాగం ఇస్తా ఉన్నా, ప్రతి ఆదివారం శ్రేష్టమైన కానుకను నేను దేవునికి సమర్పిస్తూ ఉన్నా, క్రిస్మస్ టైంలో బెడ్షీట్స్ పెడుతున్నా, రకరకాలుగా సేవలు చేస్తున్నాను, మంచిదే. కానీ వాటి ద్వారా మనం పరలోకంలో ప్రవేశించలేము. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వాటి ద్వారా మనకు పాప క్షమాపణ లేదని చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన రక్తము వలన మనకు విమోచనము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు నాకు విమోచన కావాలి అంటే ఆయన రక్తం ద్వారానే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమే నీకు విడుదలనిస్తుంది. ఆయన రక్తం ద్వారానే నీకు స్వస్థత కలుగుతుంది. శరీర సంబంధమైన స్వస్థత ఉందండి. ఆఫ్టర్ ఆల్ అది తగ్గినా తగ్గపోయినా దానివల్ల నష్టం లేదు, దానివల్ల నష్టం అనేటువంటిది ఏం లేదు. పోతే ప్రాణం పోతుంది, కానీ ఆ ప్రాణం పోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది ప్రాధాన్యము. దాన్ని మనం గుర్తుపెట్టుకోవట్లా, దాని యందు మనం దృష్టి ఉన్నట్లా. నా పిల్లడు బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు, ఏ చెడు అలవాట్లో ఉన్నారు,
ఎలాంటి భయంకరమైనటువంటి బంధకాల్లో బంధించబడ్డారో ఆలోచించే ఎట్లా. ఆయన రక్తము ద్వారా మనకు విడుదల, మనకు విమోచన అనేటువంటి సత్యాన్ని మనము కలిగి ఉండాలి. కాలము సంపూర్ణమైనటువంటి సమయం ఒకటి వచ్చింది. ప్రభువు మన కొరకు జన్మించారు, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించారు. కాబట్టి ఆ రక్తంలో మనం కడగబడితేనే మనకు విమోచన, పాప క్షమాపణ. మరొక మాట చూసినట్లయితే రక్షణ పొందిన వారిని చేర్చడానికి, రక్షించబడడానికి, రక్షణ పొందినటువంటి వారందరూ అంటే ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడతారో, ప్రభు యొక్క రక్తంలో వారి పాపాలను కడిగివేసి దేవుని పాదముల చెంద వాటిని విడిచిపెట్టి కడిగివేయబడతారు, వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. అటువంటి వారందరినీ సంఘములో చేర్చడం అనేటువంటిది నీ వంతు, నా వంతుగా ఉన్నది. రక్షణ కొరకు సంఘములో చేర్చాలి. చివరిగా మరొక మాట మనం చూసినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలోని 1వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట తెలియజేయబడతా ఉంది. ఏమంటుందంటే క్రీస్తు సంఘమునకు రక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఎలా ఉన్నాడంటే సంఘాన్ని రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంఘము అంటే ఆయన శరీరం, అది సంఘము. మనమందరం కూడా సంఘములో ఉన్నామంటే ఆయన శరీరంలో భాగంగా ఉన్నాం. మన శరీరం మనము సంఘముగా మనం ఉంటే ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభువారే. ఆయనే రక్షకుడు, నడిపించేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు సంఘములో ప్రవేశించినట్లయితే దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచేటువంటి వాడుగా ఉంటావు, నడిచేటువంటి దానవుగా ఉంటావు. మీరు నడుస్తున్నారా? ప్రియదేవుని బిడ్డలారా, ఎంతకాలం ప్రభువుని వ్యతిరేకిస్తూ ఉన్నారు? ఎంతకాలం ప్రభువుకి వ్యతిరేకంగా లోక స్నేహం చేస్తూ లోకంలోనే నడుస్తూ ఉన్నారు? విడిచిపెట్టండి, లోకాన్ని విడిచిపెట్టండి. లోకాన్ని ప్రభువుకి విడిచిపెట్టేసి లోకాన్ని సిలువ వేసేసి ప్రభువు దగ్గరికి రండి, ప్రభు మార్గంలో నడవండి. ఆయన రక్షకుడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన ఎలాంటి వాడో మీకు అర్థమవుతుంది. రుచి చూడండి ఫస్ట్. 1-2 సార్లు మనం స్వీట్ షాప్కి వెళ్తే ఈ స్వీట్ బాగుంది అంటే కొంచెం పెట్టి చూస్తారు వాళ్ళు. మనం వాటిని తింటే అర-కేజీ తీసుకుందాం అనుకున్న వాళ్ళం బాగుంటే కేజీ తీసుకుంటాం కదా. అలానే ప్రభువుని రుచి చూడండి. మీరు రుచి చూస్తే ఆయనను విడిచిపెట్టరు. అటువంటి అనుభవంలోనికి మీరందరూ రావాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. సంఘములో మనం ఎందుకు ప్రవేశించాలనేటువంటి మాట నేర్చుకున్నాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో, మీ హృదయాలలో భద్రపరచినగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. అవునయ్యా, సంఘములో మేము చేర్చబడతా ఉన్నాము, కానీ ఎందుకు చేర్చబడుతున్నామో తెలియట్లా, ఏ అనుభవంలో ఉండాలో తెలియట్లా నాయన. బాప్తిజం తీసుకుని విడిచి వెళ్ళిపోతున్నాము. ఆయన శరీర రక్తములో మేము పాల్పంపులు పొందకుండా వెళ్తున్నాం. కొన్నిసార్లు నాయన సిద్ధపాటు లేకుండా ఉంటున్నాం. ఎందుకో మా పరిస్థితి అంతా అగమ్యంగా ఉంది, తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆయన వాక్యమును, సత్యమును మేము విని మీ మాట ప్రకారంగా సంఘములో నడిచి వాటి యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మాకు అనుగ్రహించినటువంటి దేవా, వాటిని పొందుకొని స్వతంత్రించుకోవడానికి కృపతో ఈ బిడ్డలందరినీ కూడా నాయన చూస్తున్నటువంటి వారిని, ఆయన స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, మీ రక్షణలో ప్రభువా, మీ రక్షణ సంకల్పం ప్రతి ఒక్కరి జీవితంలో నడిపించి వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.